ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్ లో థర్డ్ డిగ్రీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన భర్తను అకారణంగా రక్తం వచ్చేలా కొట్టారని కూడా సురేష్ భార్య హెచ్ఆర్సీకి అదేవిధంగా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఉన్నారు. మొత్తం మీద సురేష్ భార్య వీడియో కూడా మీరు చూడడం జరిగింది. ఆమె అకారణంగా తన భర్తను రక్తం వచ్చేలా కొట్టారు. ఎస్ఐ కాళ్ళపై పిల్లల మేము ప్రాధాయపడినా కానీ ఈ విధంగా చేశారని కూడా ఆమె ఆరోపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఇందులో వాస్తవం లేదండి. ఆమె చేసే ఆరోపణలో శాలిగౌరవం మండలము చిత్తలూరు గ్రామంలో ఫస్ట్ నాడు ఈ నెల 1వ తారీఖు నాడు నైటు ఇక్కడ శంకర్ అని ఉప సర్పంచ్ ఉంటాడు. అతను 100 డైల్ కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు మా వాళ్ళు 100 డైల్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే క్రమంలో అక్కడ మధ్యలోనే వెళ్తున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆరోపణ చేస్తారో ఆమె భర్త సురేష్ గౌడ్, అతను వాళ్ళ ఫ్రెండ్ విఠల్ అని చెప్పేసి ఇద్దరు మద్యం సేవిస్తూ ఒకతను ఉంటారు. అక్కడ కూర్చొని మద్యం సేవిస్తున్న క్రమంలో వీళ్ళు అతను అడుగుతాడు, శంకర్ అనే అతని ఇల్లు ఎక్కడని చెప్తే మీరు వాని దగ్గరికి వచ్చినారా, వాడు చేసినారని అబ్యూజ్ చేస్తే మా వాళ్ళు సరేలే ఇల్లు తాగుతున్నారని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ముందుకు వెళ్ళిపోయి శంకర్ను విచారిస్తున్న క్రమంలో ఈ విధంగా మాతో గొడవపడ్డది సురేష్ గౌడ్. గోడ విషయంలో ఎవరైతే సురేష్ గౌడ్ యొక్క పెదనాన్న గోడ ఇతను ఇంటి కూడా ప్రహారీ కూడా కడుతున్నప్పుడు మీరెందుకు కడుతున్నారు అని చెప్పేసి ఇతను గొడవపడి అతన్ని ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అతను శంకర్ ఉప సర్పంచ్, అతను మేస్త్రిగా పనిచేస్తున్న అక్కడ గోడను కట్టే విషయంలో అతనికి కాల్ మేరకు ఇతను వస్తారు. వచ్చినంత విచారిస్తున్న క్రమంలోనే వాడు ఫోన్ చేసి వచ్చారు కదా, మనం ఫోన్ చేద్దామని చెప్పి సురేష్ గౌడ్ మళ్ళీ అక్కడే ఉండి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో నుండి ఫోన్ చేసి ఇక్కడే ఉన్న మన 100 డైల్ సిబ్బంది మళ్ళీ అతని దగ్గరికి పోవడము. అతన్ని విచారిస్తున్నప్పుడు మీరు వాని దగ్గరికి ఎందుకు పోతారా, మీరు వాని దగ్గర ఏం చేసిర్రా, పోయి మీరు వాళ్ళు ఒకటే వర్గమారా అని చెప్పేసి మా వాళ్ళతో అబ్యూజ్ చేయడము. మా వాళ్ళ పైన వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు గిన్నెలు పైకి ఇసిరేయడము, వాళ్ళ వెంటబడుతూ రాళ్లతో కొట్టడం జరిగిందని చెప్పేసి తెలిసింది. ఈ విషయం పైన మా వాళ్ళు ఫిర్యాదు ఇస్తే తెల్లారి వాళ్ళపైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ గారు నమోదు చేసి కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఇరు వర్గాలు కొట్లాటలో అయిన గాయాలు తప్ప మన వాళ్ళు కొట్టింది కాదు అని మా ప్రాథమిక విచారణలో తేలింది. కావాలని ఉద్దేశపూర్వకంగా అతనిపైన కేసు పెట్టినందుకు ఈ విధంగా సురేష్ భార్య చాలా క్లియర్గా చెప్తుంది, మేము కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ఫిర్యాదు తీసుకోలేదు, కానీ మాపై కేసు నమోదు చేస్తారని కూడా ఆరోపిస్తారు. పోలీసులపైన దాడి చేసినందుకు మనం కేసు చేయడం జరిగింది. కేసు చేసి మనము రిమాండ్ చేయడం జరిగింది, కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళు ఏమైనా పిటిషన్ ఇస్తే దాన్ని ప్రాథమికంగా మనం కూడా ఎంక్వైరీ చేస్తాము. అతనిపైన కూడా మన శంకర్ ఎవరైతే ఉన్నారో ఉప సర్పంచ్ క్యాష్ నేమ్తో అబ్యూజ్ చేసిండని చెప్పేసి అతను కూడా ఆరోపణలు చేస్తున్నట్టు తెలిసింది. అతను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి కేసులు ఎవరు దరఖాస్తు మేరకు వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీరు కూడా కేసును పరిశీలించడం జరిగింది. చిన్నపాటి గొడవే, ఇదొక గోడ పంచాయతీ. ఆ పంచాయతీలో అంతగనం ఆ రక్తం వచ్చేలా కొట్టడానికి ఇంత కారణం ఏమంటారు? వాళ్ళు ఘర్షణ చేసిన, ఆయన అబ్యూజ్ చేసిండు. ఇతను ఏమంటుంటే ఉప సర్పంచ్గా ఉండు, నన్ను తిడుతుండు, నువ్వే కూడా రావడానికి బాగా డ్రంకెన్ స్టేట్లో ఉండి తిట్టి పైన దాడి చేసిండు. ఆ క్రమంలో కొట్టుకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. కానీ సురేష్ భార్య కానీ థర్డ్ డిగ్రీ జరిగింది, చెవులో రక్తం వచ్చేలా కొట్టారని వాళ్ళు ఫొటోస్ కానీ డాక్టర్ సర్టిఫికేట్స్ కానీ వీపులో ఉన్నటువంటి దెబ్బలు కానీ చూస్తారు. అటువంటి కేసు నమోదైనందుకు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తుంది మనకు. దీనిపై ఏమైనా ఉన్నతాధికారులకు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది, మీరు పరిశీలించడం జరిగింది? సరే, ప్రాథమికంగా మీకు తెలిసినంత వరకు ఇప్పటికైతే వాళ్ళు కావాలని కేసు నమోదు చేసినందుకు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా విచారణలో తెలియదు. చూడొచ్చు, పూర్తిగా సురేష్ భార్య చెప్పేది పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి థర్డ్ డిగ్రీ జరగలేదని, కేవలం అక్కడ ఇరు వర్గాలు జరిగినటువంటి గొడవలు కూడా కొట్టుకున్నటువంటి గాయాలే కానీ ఎస్ఐ కానీ పోలీసు కానీ ఎలాంటి కొట్టలేదని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ జ్యోతి ఇప్పటికే ఉన్నతాధికారులకు హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేయించడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని కూడా డిఎస్పీ శివరాం రెడ్డి చెప్తున్నారు. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.